ఎగ్జాంపుల్గా మంచిగా మసాలా బిర్యానీకి పార్టీకి వెళ్ళాము, ఒక పెళ్ళికి వెళ్ళాము, మంచిగా అన్ని వంటలు ఉన్నాయి, అన్ని తిన్నాం, కడుపు నిండా తిన్నాం, ఇంటికి వచ్చేసి ఆయాసపడుతుంటావు, అది డైజెషన్ అవ్వక ఆయాసపడుతుంటావు. పెద్దవాళ్ళు చాలా మంచిగా జీర్ణ వ్యవస్థని మంచిగా ఇంప్రూవ్ చేసుకునేదానికి చాలా మంచి ఒక ఆయిల్ చెప్పారు, అదే వంటాందం అని చెప్పారు. ఈమె నువ్వు ఎంత హెవీ మసాలా తిన్నా, ఎంత హెవీగా నువ్వు డైట్ తిన్నా సరే, ఒక 2 స్పూన్లు వంటాందం మన నైట్ పడుకునేటప్పుడు 2 స్పూన్ల వంటాందంని ఒక గ్లాస్ వాటర్లో కలుపుకొని తాగి పడుకుంటే మార్నింగ్ కల్లా ఫ్రీ మోషన్ అయిపోతుంది. ఎంతసేపు తినడం గురించి ఆలోచించండి, ఫ్రీగా మోషన్కి వెళ్ళేవా లేదా అనేది కూడా ఆలోచించాలి. టైంలో మోషన్కి వెళ్తే కూడా మీ ఇంటెస్టైన్ బాగాలేకపోవడం వల్ల కూడా మీ డైజెషన్ సిస్టమ్ దెబ్బతిని క్రానిక్ డిసీజ్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎలాంటి ఫుడ్ తిన్నా ఒక 2 స్పూన్ల వంటాందం తాగి పడుకుంటే మార్నింగ్ ఫ్రీ మొత్తం కొట్టేస్తుంది. మీ జీర్ణశక్తి పెంచడమే కాకుండా మీ ఇంటెస్టైన్లో అంతా కూడా బయటికి తోసేయడం వల్ల ఖచ్చితంగా మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వంటాందంకున్న యొక్క విలువ ఈ రోజు తెలుసుకుంటే 90% డిసీజెస్ రావండి. ఆ వంటామృతం కూడా కల్తీ అయితే ఖచ్చితంగా కల్తీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఇది వంటామృతం అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు. అవేర్నెస్ మనకు ఉండాలి కదా. మంచిది ఒకటి, ఇప్పుడు ఫిష్ కావాలంటే చాలా మంది ఏం చేస్తారు, చెరువు దాకా వెళ్ళేసి అక్కడ ఎవరైనా పడుతున్నారు అని చెప్పి మరి తీసుకుంటారు. నాటుకోడి కావాలంటే ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడైతే ఇక్కడ మార్కెట్లలోనే దొరుకుతున్నాయి అంటే తెచ్చి పెడుతున్నారు కాబట్టి దానికి బాగా డిమాండ్ ఉంది కాబట్టి ఈ ఫారం కోడికి నాటుకోడికి ప్రైస్ కూడా డబుల్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? నాటుకోడి ఏం చేస్తుంది, వారం కోడి ఏం చేస్తుంది. అలాగే మనం తీసుకునే వంటాందం కూడా ఎలాంటిది అనేది ఒక అవేర్నెస్తో తీసుకుంటే సరిపోతుంది. ఎక్కడ చేశారు, ఎలా చేశారు అనేది ఒకసారి అవేర్నెస్ తెచ్చుకోండి. లేదంటే చాలా సింపుల్గా ఆమ్లం సీడ్స్ తెచ్చుకొని ఒక 5 kgs తీసుకొని మొత్తం మంచిగా నల్లగొట్టేసి ఒక చిన్న బాల్లో తీసుకొని మొత్తం వేసేసి ఒక 5 లీటర్ వాటర్ పోస్తే 1.5 లీటర్ వస్తుంది మనకు. 1.5 లీటర్ అంటే ఒక ఫ్యామిలీలో 2 months నడుస్తుంది. ఒక 4 ఉన్న ఫ్యామిలీలో 2 months వాడుకోవచ్చు. వంటాందం అని ఎందుకంటారు? ప్రతి వంటల్లో ఒక 2 స్పూన్లు వేసి వంట చేసుకొని తింటే నో డిసీజ్. 2 minutes మ్యాగీకే టైం లేని వాళ్ళు గంటన్నర కూర్చొని చేస్తారా సార్? కాబట్టి హాస్పిటల్ పెరిగాయి, టెస్టులు పెరిగాయి, రోగాలు పెరిగాయి, చావులు కూడా పెరిగాయి. ఖచ్చితంగా ఆపలేరు. వీటిని ఆరగట్టేదానికి ఇంకా ఎలాంటి ఏం ట్రీట్మెంట్ వైద్య విధానం ఏం లేదు. మీ ఆస్తులు అన్నీ అమ్ముకున్నా, ఒక 100 కోట్ల ఆస్తి పరుడు ఉన్నాడు అనుకోండి, షుగర్, బీపీ, థైరాయిడ్ ఉంది, మీ 100 కోట్ల ఆస్తి ఒక డాక్టర్కి ఇచ్చేసి ఈ 3 రోగాల్ని టాబ్లెట్ లేకుండా ఒక 6 నెలలు టైం ఇచ్చి టాబ్లెట్ లేకుండా జీవన విధానం కావాలి అని చెప్పేసి మీరు 100 కోట్లు ఇచ్చినా తగ్గించలేడు. ఎందుకు? ఈ 3 డిసీజ్కి రూట్ కాజ్ ఏందనేది ఇప్పటికీ తెలియదు. మరి ఈ రూట్ కాజ్కి న్యాచురోపతిలో, ఆయుర్వేదంలో, హోమియోపతిలో ఇవన్నిటికీ ఎలా ఒకటే డాక్టర్ ఎలా చూస్తుండ్రు? థైరాయిడ్కి ఒక డాక్టర్ లేదు, బీపీకి ఒక డాక్టర్ కాదు, ఇక్కడ షుగర్కి ఒక డాక్టర్ అవసరం లేదు, వీటన్నిటి కలిపి ఒకే డాక్టర్ ఎలా చూస్తున్నారు? రూట్ కాజ్ ఏందని తెలిస్తే ఇవన్నీ డిసీజ్ కాదని చెప్తుంది నేచర్. కాబట్టి ఈరోజు ఆయుర్వేదానికి ఉన్న విలువ ఎంత మూలన పడ్డా దానికి ఉన్న విలువ ఎప్పటికీ తగ్గదు. మానవ జీవన విధానంలో మనం తినే ప్రతి ఫుడ్, ప్రతి ఒక్క మొక్క కూడా ఆయుర్వేద మొక్క